ఆమెది విజయవాడ, అతనిది నైజీరియా. ఇద్దరు ప్రేమలో పడ్డారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ బంధం అంతటితో ఆగలేదు. డ్రగ్స్ దందా వైపు అడుగులేశారు. బిజినెస్ గిట్టుబాటు కావడంతో ముఠాలను చేరదీశారు. కొకైన్, హెరాయిన్, యాంపిటమైన్, చివరకు గంజాయి కూడా పబ్లకు, రేవ్ పార్టీలకు సప్లై చేశారు. మూడో కంటికి చిక్కకుండా ఇన్నాళ్లు యథేచ్ఛగా కథ నడిపారు. బట్ ఖాకిల్ ఎంట్రీతో లవ్ బర్డ్స్ సీన్ రివర్స్ అయింది. డ్రగ్స్ దందాలో తవ్విన కొద్దీ నిజాలు, కొత్త కోణాలు, కొత్త వ్యక్తులు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. కెల్విన్ నుంచి మొదలైన అరెస్ట్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోకైన్ సరఫరా చేస్తూ జాక్, బెర్నార్డ్ విల్సన్లు అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ఓ ప్రేమ జంటతో పాటు మరికొందరు నైజీరియన్లు డ్రగ్స్ సప్లై చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈమె సంగీత, ప్రాపర్ విజయవాడ. లింక్ ఎలా కలిసిందో, ఎప్పుడు కలిసిందో తెలీదు. నైజీరియాకు చెందిన జాన్తో ఈమెకు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్లింది. ప్రస్తుతం ఇద్దరూ హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. మొదట్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాళ్లు. అందులో వచ్చే సంపాదనతో సాటిస్ఫై కాకుండా రాంగ్ రూట్ పట్టారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని డిసైడ్ అయి డ్రగ్ దందా షురూ చేశారు. జాన్ తనకున్న పరిచయాలతో గోవా నుంచి హెరాయిన్, యాంఫిటమైన్ ఇంపోర్ట్ చేసుకునేవాడు. అలా వచ్చిన డ్రగ్స్ ని బడాబాబులకు, స్టూడెంట్స్ కి విక్రయించేవాడు. బిజినెస్ గిట్టుబాటు కావడంతో తన అనుచరులను కూడా చేరదీశాడు. పబ్లకు, రేవ్ పార్టీలకు యాంఫిటమైన్ టాబ్లెట్లు, గంజాయి కూడా విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకున్నాడు. అంతేకాదు, మహిళల అక్రమ రవాణాను కూడా జాన్ గ్యాంగ్ కొనసాగించింది. ఈ కేసులో తీగలాగుతున్న పోలీసులకు జాన్ డొంక కదిలింది. అదుపులోకి తీసుకుని విచారిస్తే మత్తులో గమ్మత్తు వ్యవహారమంతా బట్టబయలైంది. ఈ జాన్ పాల్ అండ్ హెన్రీ ఆ ఇద్దరు మాకు దొరికారు. వాళ్ళ ఈ ఇద్దరికి ఆ సిరిల్ అని, ఇప్పుడు ప్రస్తుతం ఈయన స్టూడెంట్ ఇక్కడ నిజాం కాలేజ్లో. ఈ సిరిల్ అని ఆయనకు తెలుసు మొత్తం. ఇట్లా ఈ మాదక ద్రవ్యాలు వ్యాపారం చేస్తున్నారు, అమ్మాయిలు అక్రమ రవాణా చేస్తున్నారు. సో ఈయన కూడా ఆ గ్యాంగ్కి ఒక పార్ట్. అది స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పని ఈ సిరిల్ అని చేస్తున్నారు. సో అక్కడ చేసిన దాడిలో ఈ జాన్ పాల్, హెన్రీ అండ్ సిరిల్ ఈ ముగ్గురుని అరెస్ట్ చేయడం జరిగినాయి. గతంలో గోవా కేంద్రంగా మాదక ద్రవ్యాల కథ నడిపిన జాన్ అక్కడి పోలీసులకు చిక్కి చిప్పకూడుతున్నాడు. అతనిపై అక్కడ 2 కేసులున్నాయి. పోలీసులకు వాంటెడ్ గా మారడంతో హైదరాబాద్ కు మకా మార్చాడు. వీసా గడువు ముగిసినా ఏమాత్రం అదరకుండా బెదరకుండా డ్రగ్స్ సప్లై చేశాడు. పైగా ఎలాంటి ఆధారాలు లేకుండానే బండ్లగూడలోని రషీద్ ఖాన్ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత సీరియస్ అయ్యారు. వివరాలు ఆరా తీయకుండా గుడ్డిగా ఇంటిని అద్దెకిచ్చిన యజమానికి నోటీసులు ఇచ్చామన్నారు. ఇల్లు ఎవరు కిరాయికి ఇచ్చారు, ఆ వ్యక్తి రషీద్ ఖాన్ అని, ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఫారినర్స్కి ఎవరికి ఇల్లు కిరాయి ఇస్తున్నారు, అప్పుడు ఎఫ్ఆర్ఆర్ఓ దగ్గర ఈ ఫారినర్స్కి పక్కా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటి ఓనర్ ఈయన రషీద్ ఖాన్ అది చేయలేదు. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ రషీద్ ఖాన్ ఆల్సో అండర్ ప్రాపర్ సెక్షన్స్ ఆఫ్ లా ఫర్ వయోలేటింగ్ దిస్ గవర్నమెంట్ డైరెక్షన్. జాన్ అండ్ కో నుంచి 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, 3.9 గ్రాముల యాంఫిటమైన్ టాబ్లెట్లతో పాటు 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు పోలీసులు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్ రవాణా మాత్రం ఆగడం లేదు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న డ్రగ్ మాఫియా కొత్త దారుల్లో తమ దందాను సాగిస్తోంది. జాన్ జంటే కాదు, ఇలాంటివెన్నో ముఠాలు మత్తు మాఫియా కింద పనిచేస్తున్నాయని వాటన్నింటి తాటా తీస్తామంటున్నారు పోలీసులు.